హలో గైస్, 'థామా' అనే మూవీ చూసా. డైరెక్టెడ్ బై ఆదిత్య, యాక్టెడ్ బై రష్మిక మందన్న, ఆయుష్మాన్ ఖురానా. ఇది మ్యాడాక్ హారర్ కామెడీ యూనివర్స్ నుండి వచ్చిన ఫిఫ్త్ మూవీ. ఇంతకుముందు 'స్త్రీ', 'భేడియా', 'ముంజియా', 'స్త్రీ 2' వచ్చాయి. నేనైతే 'స్త్రీ 2' మాత్రమే చూసా. సో ఇప్పుడు ఈ 'థామా' విషయానికి వస్తే నాకు వద్దు పోమ్మ అనేలా ఉంది. ఇది రొమాంటిక్ కామెడీ హారర్ ఫిల్మ్. బట్ హారర్ అయితే ఏం లేదు. చిన్న పిల్లల్ని బూచి బూచి అని భయపెడతాంగా అలా అనిపించింది. రొమాంటిక్ లవ్ స్టోరీ అయితే ఉంది. బట్ అది కూడా పెద్ద ఎమోషనల్ గా కనెక్ట్ ఉండదు. కామెడీ కొంచెం వర్కౌట్ అయింది. ఆ కామెడీ కూడా స్టోరీ నుండి రాదు. యాక్టర్స్ పర్ఫార్మెన్స్ చేస్తుంటే వాళ్ళ ఫేసులు చూసి కామెడీ వస్తుంది. ఆ పళ్ళు చూపించి ఒకరి మొక్కలు ఒకరు చూసుకొని అరుస్తారు. బట్ నో ఫైట్. రిపీట్గా అదే చేస్తారు. వాళ్ళ మొహాలు చూసి కామెడీ వస్తుంది. అసలు ఈ సినిమాలో స్టోరీ క్లారిటీగా ఉండదు. ఇష్టం వచ్చినట్టు మలుచుకుంటారు. స్టోరీలో సీరియస్నెస్ లేదనిపించింది. స్టోరీ లైన్ ఏంటంటే, ఈ మధ్య కొత్త లోక చాప్టర్ 1 చంద్ర అనే మూవీ వచ్చింది. దానిలానే ఉంటది ఈ సినిమాలో కూడా కాన్సెప్ట్. బట్ ఇందులో మెయిన్ లవ్ స్టోరీ ఉంటది. బేతాళ జాతి వాళ్ళ బ్యాక్ స్టోరీ ఉంటది. వాళ్ళ నియమాలు, ఆ నియమాలు కూడా సరిగ్గా పాటించరు. వీటన్నిటి గురించి ఇందులో ఉంటది. ఈ బేతాళ జాతికి చెందిన తడాక అనే ఒక రక్త పిశాచి లాంటి అమ్మాయికి మానవుడైన అలోక్కి లవ్ స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది అనేది ఈ మూవీలో చూడండి. ఈ తడాక క్యారెక్టర్ రష్మిక మందన చేసింది. చాలా బాగా చేసింది. సినిమాకి పెట్టిన టికెట్ ప్రైస్ కి ఈ తడాక క్యారెక్టర్ న్యాయం చేస్తుంది. ఐ ఫీస్ట్ క్యారెక్టర్ ఈ తడాకది, యాక్టెడ్ బై రష్మిక మందన్న. అలాగే ఆయుష్మాన్ ఖురానా, ఫస్ట్ టైం అతన్ని చూసా. వెల్ డన్ పర్ఫార్మెన్స్. కామెడీ టైమింగ్ సెట్ అయ్యింది. అందరూ పర్ఫార్మెన్స్ చాలా బాగా చేశారు. ఈ తామా చూడటానికైతే బాగుంది. టెక్నికలీ హై ఉంది. చూడటానికంటే కళ్ళుకు మాత్రమే. బట్ స్టోరీ, క్యారెక్టర్లో ఎమోషనల్ డెప్త్ లేదు. ఎమోషనల్గా డెప్త్ లేనప్పుడు ఏదో సర్కస్ చూస్తున్నట్టు అనిపిస్తుంది. అండ్ ఒక తోడేలు ఫైట్ కూడా ఉంటుంది. థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది అది. ఇదంతా కాదు, నీకు నచ్చిందా లేదా అంటే, నేనైతే ఈ తామాని నచ్చలేదు అనే లిస్ట్లో పెట్టేస్తా. బికాజ్ విజువల్లీ సినిమా గ్రాండ్గా ఉంది. మ్యూజిక్ బాగానే ఉంది. 2-3 ఐటమ్స్ సాంగ్స్ కూడా ఉన్నాయి. బట్ ఇన్ని ఉన్నా కూడా ఎంగేజింగ్గా లేదు కాబట్టి నచ్చలేదు. అలాగే ఈ తామా మొన్న వచ్చిన కొత్తలో ఒక చూసిన తర్వాత చిన్నప్పుడు చూసిన ఒక మూవీ గుర్తొచ్చింది. దాని పేరు వ్యాన్ హెల్సింగు. తెలుగులో దెయ్యాల కోట అని ఉంటుంది. చిన్నప్పుడే ఒక 10 టైమ్స్ చూసుంటా దాన్ని. చూడకపోతే చూడండి. నేను కూడా ఇప్పుడు మళ్ళీ చూస్తాను. సో దట్స్ ఇట్ గైస్. తామా ఇంకా చాలు పోమ్మ, ఇది దీని పరిస్థితి. మీరు ఒకవేళ తామాను చూడకపోతే థియేటర్లో చూడడానికి ట్రై చేయండి. మీకు నచ్చే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ చూసుంటే ఏమనిపించిందో కామెంట్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా వచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.